ఇప్పుడు మనమంతా సిటీలో బతుకుతుండొచ్చు, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరి పూర్వీకులు గతంలో పల్లెటూళ్లలో పుట్టి పెరుగుంటారు. వాళ్ళందరూ ఇలాంటి దుస్తులే కట్టుకునుంటారు. వారు ఫ్యాషన్గా లేరని, అందంగా లేరని మీలో ఏ ఒక్కరైనా అనగలరా? ఈ చీర కట్టుకోవడం వెనుక నా ఉద్దేశం ఏంటంటే, మర్చిపోయిన మన మూలాల్ని మళ్లీ గుర్తు చేయడమే. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని చెప్పడమే నా ధ్యేయం. ఇది నాకు తెలియక చేయలేదు, అందరికీ తెలియాలనే చేశాను. భారతదేశపు స్త్రీ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది ఈ చీర కట్టే. ఇదే ఈ దేశపు ఫ్యాషన్. ఈ చీరే ఈ దేశపు అందం. నేను నా దేశపు స్త్రీని అని నేను ఈ చీరకట్టులో సగర్వంగా చెప్పగలను. వాళ్లల్లో ఎవరిది ఏ దేశమో, ఏ భాషో, ఏ సంస్కృతో ఎవరైనా చెప్పగలరా? మన దేశపు సౌందర్యం ఇక్కడ. ఆ సౌందర్యానికి చెదలు పట్టి వెర్రి పోకళ్ళు పోతున్న విష సంస్కృతి అక్కడ. మీరు దేనికి ఓటేస్తారు? ఈ దేశపు సాంప్రదాయానికా, విదేశీ సంస్కృతికా? తీర్పు చెప్పండి. The winner is Nitya Srinivas. మేడం గెలిచారు సార్. మన మేడం గారే విన్ అయ్యారు సార్. మంగ గెలుపుని చూసి అది తనే గెలిచినట్టు సంబరపడుతోంది. ఆ ఆనందం దానికి ఉండకూడదు, ఆవిరి చెయ్యాలి. కంగ్రాచులేషన్స్ జై, మంగ గెలిచింది. థ్యాంక్స్ అత్తయ్య. మంగపై నువ్వు పెట్టుకున్న నమ్మకం నిజమైందిరా. మంగ నీ నమ్మకాన్ని నిలబెట్టింది. అవును అత్తయ్య. మంగని పొగట్టానికి ఎక్కడికి తీసుకొచ్చింది? చెప్పండి అత్తయ్య. మంగ కష్టమంతా వృధా అవడం బాధగా ఉందిరా. ఈ గెలుపు, ఈ పేరు, ఈ చప్పట్లు, అభినందనలు అన్నీ నిత్యకు వెళ్ళిపోతున్నాయి. మంగ గురించి ఎవ్వరికీ తెలీదు. కష్టమేమో మంగది, పేరేమో నిత్యది. పాపంరా, చనిపోయిన నిత్యకు పేరొస్తే ఏంటి, రాకపోతే ఏంటి? బ్రతికున్న మంగ కదా పేరు రావాలి.
కరెక్ట్ అత్తయ్య. గెలిచింది నిత్య కాదు మంగ అని చెప్తాను. నిత్య నోమర్ అని చెప్తాను. నువ్వు అసాధ్యురాలు చంద్రిక, భలే చిచ్చు పెట్టావుగా. ఇప్పుడు జై అన్నంత పని చేశాడంటే నిత్య రగిలిపోతుంది. అదేగా మనకు కావాల్సింది. నిత్య అగ్నిలా దహించుకుపోవాలి. ఆ మంటల్లో మంగను కాల్చేయాలి. పదండి, నిత్య దగ్గరికి వెళ్ళి ఆ అగ్నికి ఆజ్యం పోద్దాం. పదండి. ఇది నా గెలుపు కాదు. ఈ గెలుపు వెనుక కొందరి కష్టం ఉంది, కొందరి పట్టుదలుంది, కొందరి నమ్మకం ఉంది. నా గెలుపుకు కారణమైన వాళ్ళందరి గురించి చెప్తాను. ఈ పోరాటంలో ప్రతి క్షణం నా వెంట ఉండి నడిచిన వారు మా పిఏ చారి గారు. వారిని పిఏ అనడం కంటే నా సొంత అన్నయ్య అనటం గొప్పగా ఉంటుంది. చారి గారు, అలాగే మేము అడగగానే తక్కువ టైంలో నాకు డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చిన మా ఆత్మీయురాలు శ్రీ గుండమ్మ గారు. ప్లీజ్ మీ కష్టంతో పోలిస్తే నాదే ఉందండి. నేను సాయం మాత్రమే చేశాను, కానీ మీరు ఎన్నో సమస్యలను దాటుకుని పోరాడారు. ఈ గుర్తింపు పూర్తిగా మీ కష్టార్జితం. కష్టంలో మనతో పాటు నడిచేవాళ్ళు ఉంటారేమో కానీ మనకు బదులుగా నడిచేవాళ్ళు ఉండరని అంటూ ఉంటారు. అది తప్పు అని నిరూపించిన వారు ఒకరున్నారు. వారు నేను గెలుస్తానని నమ్మి నా వెన్ను తట్టి ప్రోత్సహించిన నా భర్త, నా దైవం శ్రీ సూర్యదేవర జయసూర్య గారు. ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ నా విజయం వెనకాల మా వారున్నారు. ఆయన లేకపోతే నేను లేను. ఈ గెలుపు లేదు, ఈ చప్పట్లు లేవు, ఈ అభినందనలు ఏవీ లేవు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాను శ్రీవారు? మీ పాదాలకు నమస్కరించడం తప్ప. అందరి ముందు హ్యాపీనెస్, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చావు. ఇంతకు మించి ఏమడుగుతాను? నేను నీకు ఒకటిస్తాను. నేను మర్చిపోలేని విజయాన్ని ఇచ్చిన నీకు గుర్తింపునిస్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ సూర్యదేవర జయసూర్య. నేను తన భర్తనైనందుకు చాలా గర్వపడుతున్నాను. తన గెలుపులో భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాను. కేవలం నిన్ను అడిగానని తను ఈ షోలో అడుగుపెట్టింది. తను ఎంతో కష్టపడింది, నా మాట కోసం కలిసింది. మీరందరూ అనుకుంటున్నట్టు ఇది తన మూడో గెలుపు కాదు,
మొదటి అందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యం అనడం కంటే అద్భుతం అనడం ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే మీ కళ్ళ ముందు ఉన్నది, మీరు చూస్తున్నది స్వరూప శ్రీనివాస్ డాటర్ నిత్య శ్రీనివాస్ కాదు. మై వైఫ్ సూర్యదేవర అలువేలు మంగతాయారు. మీరు విన్నది నిజం. నిత్య శ్రీనివాస్ మై వైఫ్ మంగతాయారు అచ్చుకు తిన్నట్టు ఒకే పోలికతో ఉంటారు. వీరిద్దరూ ఒకే పోలికతో ఉన్న ఇద్దరు మనుషులు. ఏవండి, ఏం చేస్తున్నారు మీరు? నన్ను చెప్పని మంగ. ఇప్పుడు నా గురించి ఎందుకండి? ఇది నీ కష్టం, నీ గెలుపు. నీకే గుర్తింపు రావాలి. తిను మంగ అయితే నిత్య అని ఎందుకు చెప్పానని మీ అందరికీ డౌట్ రావచ్చు. తను నిత్యలా మారింది ఎందుకంటే నిత్య గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి, నిత్య డ్రీమ్ని అచీవ్ చేయడానికి, నిత్య ఆత్మకి ఆత్మశాంతి కలిగించడానికి. ఎస్, నిత్య ఇస్ నో మోర్. తను ఎప్పుడో చనిపోయింది. నిత్య రూపంలో ఇక్కడున్నది మంగ, మై వైఫ్ సూర్యదేవర అలివేలు మంగతాయారు. ఈ గెలుపు తనది. ఈ గుర్తింపు కూడా తనకే రావాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రొఫెషనల్ మోడల్స్ తో పోటీ పడి ఈ షోలో విన్నర్ గా నిలిచిన మిస్ హైదరాబాద్ నా మిస్సెస్ మంగా జయసూర్య. చూసావమ్మా, అది నిన్ను ఎంత తెలివిగా దెబ్బతీసిందో. అసలు విషయం ఇప్పుడు అర్థమైందా?
అది నిన్ను గెలిపించటానికి ఇక్కడికి రాలేదు. తాను గెలిచి సొంత డప్పు కొట్టుకుని నిన్ను సమాధి చేయడానికొచ్చింది. ఇప్పుడు నువ్వు అందరి దృష్టిలో చచ్చిపోయావు. ఆ మంగ మాత్రమే ఉంది. ప్లాన్ చేసి జైతో చెప్పించింది. ఇక నువ్వు బ్రతికున్న చచ్చినట్టే. నీ పేరు, నీ గుర్తింపు, నీ జీవితం అన్నీ మట్టిలో కలిసిపోయాయి. నిన్ను నామరూపాలు లేకుండా చేసేసిందమ్మాది. రావణ కష్టం రగిలించావు చంద్రిక. మారణ హోమం మొదలు కాబోతుంది. మంగ మరణానికి దారి చూపించావు. నన్ను గెలిపించిన నా శ్రీమతి అలువేలు మంగ తయారే నేటి నుండి నా కంపెనీస్ అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్. Nitya is no more. My wife, Surya Devara Aluvelu Mangatayar. Miss Hyderabad, na Mrs. Manga Chesurya. బేబీ, ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు వాటిని షూట్ చేస్తున్నావు? అవును కదా, షూట్ చేయాల్సింది వాటిని కాదు, నిన్ను. బేబీ, ఎస్, నిన్ను నిన్ను షూట్ చేయాలి మామ్. ఎందుకు బేబీ? ఎందుకంటే నువ్వు నా ఉనికిని చంపేశావు, నా గుర్తింపుని చంపేశావు, నా కలల్ని, నా లక్ష్యాన్ని చంపేశావు మామ్. నా గతాన్ని, నా భవిష్యత్తుని అన్నిటినీ చంపేశావు. ఈ భూమి మీద నేననే దాన్నే లేనని నన్ను చంపేశావు. నో బేబీ, యూర్ అలైవ్. నో మామ్, ఐఎమ్ డెడ్. నేను
చచ్చిపోయాను. అది నీ వల్ల.